నమస్తే అందరికీ. చాలామంది పిల్లలు క్లాస్ రూమ్లలో, వాళ్ళ స్కూళ్ళల్లో, వాళ్ళ బడులలో, వాళ్ళ కాలేజీలలో కొంతమంది టీచర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ ఏం చెప్తారో ఏమడుగుతారో ప్రశ్నలని భయపడుతూ చాలా వరకు ఒక 2-3 లైన్లు వెనక వరుసలో కూర్చుంటారు. ముందు వరుసలో కూర్చుండే వ్యక్తులు ఒకవేళ సారు వాళ్ళు అడిగినా, మేడమ్స్ అడిగినా, టీచర్లు అడిగినా, ప్రిన్సిపల్స్ అడిగినా, లెక్చరర్స్ అడిగినా, ఎవరు అడిగినా కూడా తప్పో ఒప్పో సమాధానాలు చెప్పాలి, మనం చెప్పాల్సిందే అన్నట్టు ముందు వరుసలో కూర్చుంటారు. ముందు వరుసలో కూర్చున్నామా, వెనక వరుసలో కూర్చున్నామా అనేది కాన్సెప్ట్ కాదు. ఎక్కడ ఎవరు అడిగినా తప్ప ఒప్ప ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం అనేది కరెక్ట్. ఎప్పుడైతే వాటికి జవాబు చెప్పుకుంటూ వెళ్తారో మీలో భయం అనేది సన్నగిలిపోతుంది. పూర్తిగా ఎక్కడ కూడా ఉండదు భయం. మెల్లమెల్లగా డౌన్ అయిపోయి ధైర్యాన్ని పుంజుకొని మీరు ఏ రంగంలో కావాలంటే ఆ రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళేదానికి ఆ ప్రశ్నలు అడిగినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళకు జవాబు చెప్పినప్పుడు అప్పుడే మీరు ఉన్నత విద్యలో రాటుదేలి మంచి మార్కులతో పాస్ అయి మంచి భవిష్యత్తు ఆలోచన చేసి ఉద్యోగ అవకాశాల కోసము, ఉద్యోగాలను కల్పించుకోవడం కోసము తాపత్రయపడతారు, ముందుకు వస్తారు. అలాగా క్లాసులో నుంచే, స్టడీలో నుంచి వెనకంజలో ఉంటే చివరికి జీవితం కూడా వెనకంజలోనే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంటు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలని వెనకల వరుసలో కూర్చుంటే చదువు రాని వ్యక్తి కాదు, ముందు వరుసలో కూర్చుంటే చదువు వచ్చిన వ్యక్తి అని కాదు. క్లాస్ రూమ్ అంతా ఒకటే. ముందు వరుస, సెకండ్ వరుస, మూడో వరుస, నాలుగో వరుస అనే కాన్సెప్ట్ కాదు. మీరు ఎక్కడ కూర్చున్నా పాఠశాల, కళాశాల ఎవరైనా కానీ విద్యార్థులు మంచి మార్కులు, మంచి భవిష్యత్తుతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేది ఉపాధ్యాయులే కాబట్టి వాళ్ళ విధానాలు అమలు చేసుకుంటూ ముందుకు నడవడమే చాలా వరకు మార్గదర్శకం. కాబట్టి ఎక్కడ కూడా ఆ స్టేజ్ నుంచి చివరికి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ పైన బాసులు ఉంటారు, మీ పైన అధికారులు ఉంటారు. అక్కడ కూడా అనైతికంగా ఎక్కడ ఉండకండి, ధైర్యంగా లౌకికంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను.